పెడితే చాలు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తప్పకుండా కనిపిస్తారు. తెలుగు టీవీ ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ పంచడంలో మాకు మేమే పోటీ అంటారు. మాట్లాడడం మొదలు పెడితే చాలు అదో రకం మ్యాజిక్కే. ఏం చేసినా ఎక్కడ చూసినా 100% వినోదం గ్యారంటీ అంటారు. బుల్లితెర రాములమ్మ శ్రీముఖి, టెలివిజన్ స్టార్ ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు ఇద్దరు మన దగ్గర ఉన్నారు. లాక్డౌన్ టైంలో రకరకాల స్కిట్స్ అని మరొకటని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నా ఇవాళ మన కోసం స్పెషల్గా ఏం చెప్తారు, ఏం చేస్తారు అడిగేద్దాం. వాళ్ళనే ప్రజెంట్ లైవ్లో ఉన్నారు. హాయ్ శ్రీముఖి, హాయ్ ప్రదీప్, ఎలా ఉన్నారు? హలో అండి, హాయ్ హాయ్, వి ఆర్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మిమ్మల్ని చూస్తూ ఇంకా బాగున్నాను. ఎలా జరుగుతోంది మీ లాక్డౌన్? మిమ్మల్ని అయితే జనం చాలా మిస్ అవుతున్నారు. మేము యాక్చువల్లీ జనాన్ని అన్నిటికంటే ముందు మీరు ఎందుకు ఇలా మోసం చేశారు? హాయ్ ప్రదీప్. హాయ్ హాయ్ కాదు, టీవీ నేను వాళ్ళు మోసం చేశారు. ప్రదీప్, ఏం మోసం చేసావు, ఏం చేసావు? ఎందుకు? శ్రీముఖి గారు వస్తారన్నారు లైవ్ కి. అవునండి, ఆవిడ లైవ్ లోనే ఉన్నారు. ఓహో, శ్రీముఖి గారు, అయ్యో చూసి చాలా రోజులు అయింది కదా, గుర్తుపట్టలేదు. నేను లైవ్ లో ఉన్నాను. టూ మచ్. ఓకే, అంటే మేబీ న్యూస్ ఛానల్ కదా అని చెప్పేసి కొంచెం మెల్లిగా మాట్లాడుతున్నాను. కొంచెం సేపు అయితే 1 hour లోపల అబ్బా 1 hour లోపల మీ ఒరిజినాలిటీ మొత్తం బయటికి వస్తుందా? న్యూస్ ఛానల్ కాబట్టి మీరేం కంట్రోల్ చేసుకోక్కర్లేదండి. ఓకే, ఎలా ఉన్నారో అలాగే ఉండండి. యా అవునండి. ఓకే, అంటే ఇది మొదటిసారి ఇట్లా ఇంట్లో నుంచి మాట్లాడడం ఎందుకో కట్టేసినట్టు జైల్లో నుంచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఎలా జరుగుతుంది అంటే నాకు తెలిసి మీరు మీ కెరియర్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజులు గ్యాప్ ఎప్పుడు రాలేదనుకుంటారు, రైట్? ఓకే ప్రదీప్, మీతోనే చెప్పండి. ముందు మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇన్ని రోజులు కెమెరాకి దూరంగా, జనానికి దూరంగా ఎప్పుడు లేరనుకుంటారు, రైట్ ప్రదీప్? అస్సలు ఇప్పటివరకు ఎప్పుడు లేము అలాగా. కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ లో కొంచెం ఏం అర్థం కాలేదు, ఎందుకంటే రోజు లేచి గబగబా షూటింగ్కి వెళ్ళడము, అక్కడే ఒక 16-18 hours అక్కడే టైం స్పెండ్ చేయడం, అసలు ఏ టైమో తెలిసేది కాదు. అలాంటిది మళ్ళీ బ్యాక్ టు ఆ పరిస్థితికి వచ్చినట్టుంది నాకు. ఇప్పుడు ఇవాళ ఏంటి, ఇప్పుడు టైం ఎంత అయింది, ఇలాంటి కొన్ని మర్చిపోయాను. బట్ ఫర్ ఎ చేంజ్ ఇట్ ఈస్ నైస్, ఇట్ ఈస్ గుడ్. ఓకే శ్రీముఖి, వాట్ అబౌట్ యూ? మీరు కూడా అంతే కదా, కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంత గ్యాప్ ఎప్పుడూ లేదు. నాకు గ్యాప్ అని అంటే మేబీ కెమెరాస్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు షూట్ కి అంటే స్టేజ్ కి వాటికి దూరంగా ఉన్నాను. బట్ దిస్ ఇస్ అన్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ బిగ్ బాస్ అన్నట్టు ఉంది. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. యూట్యూబ్ కి ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది, చీటింగ్ షార్ట్స్ అని అది ఇది అని, అంటే జనాలకి దూరంగా అయితే. బట్ డెఫినెట్లీ ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అది అని అయితే మిస్ అవుతున్నాను ఫర్ షూర్. సో ఈ లాక్డౌన్ మళ్ళీ బిగ్ బాస్ లాగే అనిపిస్తుంది. బట్ ప్రొవైడెడ్ ఫోన్స్ ఉన్నాయి, మీడియా ఉంది, న్యూస్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్, జనం అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో మీరు అందరూ ఎలా ఉన్నారు, ఇంటర్నెట్ ఉండి ఇన్ని అందుబాటులో ఉండి ఇంత ఎంటర్టైన్మెంట్ ఉండి ఫ్యామిలీతోనే ఉంటూ కూడా మాకు కష్టంగా ఉంది అని, రైట్? మీరు ఎలా ఉన్నారు, ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేస్తారా? ఎలా ఉంటుంది అసలు ఫోన్ లేకుండా అక్కడ ఉండడం? ఇట్స్ డెఫినెట్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇప్పుడు మనకి అంటే ఫోన్స్, ఇవి మీడియా, ఈ న్యూస్ ఇవన్నీ లేకపోవడం వల్ల ఒక డీటాక్స్, సోషల్ డీటాక్స్ అన్నట్టు ఉంటుంది. బట్ యా, అంటే అక్కడ మెంటలీ బాగా స్ట్రాంగ్ అయ్యి డిసైడ్ అయిపోయి ఫిక్స్ అయిపోయి వెళ్ళాను కాబట్టి 105 days అంటే ఆల్మోస్ట్ 3.5 months ఉన్నాను. సో ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉంది. అంటే నేను అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత, షూట్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ టు దిస్ లైఫ్ అనేది. సో జస్ట్ వెయిటింగ్ మళ్ళీ ఎప్పుడు థింగ్స్ నార్మల్ అవుతాయని. ఓకే ప్రదీప్, ఇప్పుడు లాక్డౌన్ ఎలాగో అలవాటు అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటారా? ఆవిడ వెళ్ళిపోవచ్చు, ఆవిడైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ప్రాక్టీస్ అయింది. లేదండి, కష్టమే. అంటే హ్యాట్స్ ఆఫ్ టు శ్రీముఖి. ఇప్పుడు మనకి మీరు అన్నట్టు అన్ని అవైలబుల్ ఉన్నా కూడా కొంచెం టైం పాస్ అవ్వక, కొంచెం బోర్ కొడుతూ కష్టంగా ఉంది ఒక ఇంట్లో ఉండడం. అండ్ పర్టికులర్లీ అక్కడ ఉన్న వాళ్ళల్లో తనకి ఇంకా ఎందుకు కష్టం అంటే, ఫర్ ఆర్ ప్రొఫెషన్
రోజుకి ఒక 100 మందితో 200 మందితో వర్క్ చేస్తూ ఉంటాం డైలీ. అండ్ ఎవ్రీడే పని చేస్తాము రౌండ్ ద క్లాక్ 30 days. అలాంటి అమ్మాయి తను వెళ్ళి అక్కడ అన్ని రోజులు ఉండగలిగింది. దట్టు శ్రీముఖి లాంటి అమ్మాయి, అసలు ఎప్పుడు కామ్గా ఉండని అమ్మాయి. సో హ్యాట్స్ ఆఫ్ రాములమ్మ. అలా ఉంది. అండ్ తను స్కిట్స్ లో కూడా అంటే Thank you, టాస్క్ లో Deepu. కూడా ఎంత 100% ఇచ్చిందంటే, ఎంత ఇన్వాల్వ్ అయిందంటే, ఇంకొక యాంగిల్ కనిపించింది శ్రీముఖిలో అందరికి, జనం అందరికి కూడా. అండ్ బిగ్ బాస్ తర్వాత తను అదే. మళ్ళీ ఇంటర్వ్యూకి రావడం ఇదే అనుకుంటా ఇప్పుడు ఫస్ట్ టైం, లాక్డౌన్ రైట్? నిబంధనలు అవునండి. అంటే బిగ్ బాస్ అనే షో ఇట్స్ మోస్ట్లీ అబౌట్ కాంట్రవర్సీస్ కానీ ఎక్సెట్రా కానీ, మళ్ళీ నేను అంటే ఆ షో నుంచి వచ్చిన తర్వాత ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఏం కానీ ఇవ్వద్దని డిసైడ్ అయ్యాను. బట్ యా, అంటే ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఐఎమ్ క్వైట్ షూర్ ఆ టాపిక్స్ ఏమి మళ్ళీ రావని చెప్పేసి. సో యాక్చువల్లీ ఇప్పుడు దీపు కూడా లైవ్ లో ఉన్నాడు కాబట్టి ఐఎమ్ యాక్చువల్లీ మిస్సింగ్ హిస్ మూవీ, లేకపోతే ఈ పార్టికల్లా రిలీజ్ అయిపోయి ఉండేది. సో ఇందాకే ఈ మధ్య ఒక రోజు లైవ్ లోకి వెళ్ళినప్పుడు ఐ వాస్ టాకింగ్ అబౌట్ 30 రోజుల ప్రేమ కదా, ప్రేమించడం ఎలా అనేది. సో వి మిస్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ దీపు. యా సీరియస్లీ వెయిటింగ్. యాక్చువల్ గా మూవీ వచ్చేసి Yeah, ఉంటే మేమంతా ఎలా కూడా, 30 రోజుల్లో ప్రేమించాలి అన్నది నేర్చేసుకునే వాళ్ళు అందరూ. మూవీ ఇంకా రాలేదు కాబట్టి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా టిప్స్ చెప్తే విని నేర్చుకుంటారు. ప్రదీప్, ఇది ముందే తెలుసుంటే 30 రోజుల్లో లాక్డౌన్ ఎలా అని టైటిల్ మార్చుకునే వాళ్ళం మేము. బట్ యా అంటే అన్ని ప్రిపేర్ చేసాము, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత మూవీని రిలీజ్ చేద్దాము అని ఉగాది టైంకి అనుకుంటున్న టైంలో ఈ పాండమిక్ ఇట్లా అవ్వడము, ఈ COVID-19 వైరస్ స్ప్రెడ్ అవ్వడము, అండ్ ఇట్స్ అ డేంజరస్ సిచ్యువేషన్. ఈ టైంలో మేమంతా ఎంత అంటే నిరుత్సాహపడ్డాము ఇన్ఫర్మేషన్ తెలియగానే. బట్ ద మెయిన్ థింగ్ ఇస్ మనం ఇంట్లో ఉండడం సేఫ్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఇలాంటి టైంలో అంతా సర్దు మణిగిన తర్వాత, థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ప్రేక్షకులు అందరూ వచ్చి సూపర్గా ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నప్పుడు ఈ సినిమాని వెంటనే తీసుకొస్తాము. మా టీం మొత్తం కూడా వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ మీ అందరికీ చూపించి మీ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలని. మా డైరెక్టర్ మున్నా కానీ, మా అమృత అయ్యర్ కానీ, మా ఎస్వి బాబు గారు, మా అనూప్ రూబెన్స్, ఎవ్రీబడి వర్ సో ఎక్సైటెడ్. సో మేమంతా ఇలా దాచుకుని ఉన్నాం అనమాట, ఎప్పుడెప్పుడు మీకు చూపిద్దామా అని. సో ఆ సాంగ్ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేస్తారా? ఇట్స్ మై ఫేవరెట్ టు, అంటే చెప్పే అవకాశం దొరకలేదు ప్రదీప్ కి కానీ. బట్ చంద్రబోస్ గారు, స్పెషల్ మెన్షన్స్ టు చంద్రబోస్ గారు, లిరిక్స్ ఆర్ రియలీ రియలీ అమేజింగ్. ఎస్ అవును. అండ్ 98 మిలియన్స్ ఈ పాట వచ్చాయి అంటే అది మామూలు విషయం కాదు. 98 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే మామూలు ఇది విషయం కాదు. లహరి అండ్ టీ సిరీస్ ఇద్దరు లాంచ్ చేశారు. యా, సో వాళ్ళిద్దరు కలిపి లాంచ్ చేశారు. అండ్ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈ సాంగ్ ని 130 మిలియన్ టైమ్స్ చూశారు ఈ పాటని. సో వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ లెజెండరీ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు దీనికి లిరిక్స్ రాస్తున్నప్పుడు అంటే అర్థమయ్యే సాహిత్యం, ఒక ఆడపిల్లని మెచ్చుకునే, అంటే నేచర్ కంటే అందం ఒక ఆడపిల్లనే ఉంటుంది, ఇంకా ఆడపిల్ల అందం ముందు నేచర్ కూడా పనికిరాదు అని. సో అంత బ్యూటిఫుల్గా ఆయన సాహిత్యాన్ని అర్థమయ్యేలాగా దాన్ని రాయడం, అండ్ అందులో ఎంతో ప్రేమ ఒలకబోయడం, అండ్ దానికి అనూప్ రూబెన్స్ గారు ఆ ట్యూను, ఆ పాట, సిద్ శ్రీరామ్ అండ్ సునీత గారు ఆ పాట పాడడం. అండ్ మీ అండ్ అమృత వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. కేరళలో ఈ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు పడవ నడపడానికి వాటికి వాళ్ళందరూ పాపం మలయాళంలో మాట్లాడేవాళ్ళు. కెమెరా ఎక్కడో దూరంగా ఉండేది, మేము పడవ నడపాలి. ఆ పడవేమో మనకు అంత సీన్ లేదు నడపడం నీళ్ళల్లో. సో హాఫ్ దూరం వెళ్ళాక అమ్మాయి చెప్పింది, నాకు పెద్దగా స్విమ్మింగ్ రాదండి, నాకు అసలు రాదని చెప్పాను. సో మా మొహాల్లో భయం కనపడకుండా ఏదో పడవ నడుపుతూ అమ్మాయికి చూస్తూ నవ్వుతున్నట్టు నేను చాలా బిల్డప్ ఇచ్చా. భయం దాచేసి ప్రేమ నలుకబోస్తూ. బట్ దిస్ సాంగ్ విల్ స్టే ఫర్ ఎవర్. అండ్ ఈ లాక్డౌన్ టైంలో మీ చేతివాటం కూడా ప్రదర్శించినట్టున్నారు. ఇద్దరు కూడా రకరకాల వంటలు చేస్తూ ఆడియన్స్ కి చూపించారు. రుచి చూపించలేదు కానీ కళ్ళతో చూసి ఆనందించండి అనేసారు. శ్రీముఖి చేసిన బిర్యానీ చూస్తే వామో, నోట్లో నీళ్లు రే, ఏంటి కలపడం ఏంటి, ఆ వేయడం ఏంటి, ఏదో పెద్ద చాలా ప్రొఫెషనల్ గా చేశారు. నాకు తేడాగా అనిపించింది, పర్లేదు. లేదండి, నేను నిజంగానే మంచిగానే చెప్పాను.
అండ్ మీ ఇద్దరు కలిసి చేసిన ఫస్ట్ షో గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. అదుర్స్, అందులో శ్రీముఖి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అండ్ ప్రదీప్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. వావ్, నిజంగా అది మళ్ళీ ఒకసారి చూస్తే ఎనర్జీలో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేదండి. ఎనర్జీ అలాగే ఉంది, సేమ్ ఎనర్జీ ఇంకా పెరుగుతూ పోయింది యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఆ షో చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్, శ్రీముఖి కూడా కొత్త ఫస్ట్ షో కాబట్టి అప్పుడు ఎలా ఉంది శ్రీముఖి, ఇప్పుడు ఎలా ఉంది ప్రదీప్? ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. తనది ఫస్ట్ షో అండ్ అంటే I can see a wonderful growth and one strong woman she is now, and she's independent, she's strong, and I'm very proud, very happy అంటే తనతో అసోసియేట్ అవ్వడం, అలాంటి షోస్ చేయడం. ఫస్ట్ షో అదుర్స్ అని చేసాం మేము. తనకి చాలా కొత్త, అంటే ఆ కొత్త అంటే ఆ భయము బెరుకు ఎక్కడ కనపడకుండా షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ యాక్చువల్లీ. అంటే స్టేజ్ కింద కట్ చెప్పినప్పుడు మాత్రం భయపడేది, అమ్మో నెక్స్ట్ లింక్ ఎలాగా ఏంటి అనేది. షీ వాజ్ వెరీ డెడికేటెడ్ ఆ టైం నుంచే. బట్ స్టేజ్ ఎక్కగానే టీట్ అని వచ్చే సౌండ్. సో ఓకే పర్లేదు అయితే, బికాస్ నేను చాలా రేర్. నేను దాని తర్వాత అంటే నాకు అన్ని సోలో షోసే వచ్చేవి అనమాట అన్నీ నేను. సో స్ట్రాంగ్ ఇంప్రెషన్ శ్రీముఖితో, ఎందుకంటే ఆమెతోనే నేను వర్క్ చేశాను ఎక్కువ రోజులు ఆ షో కోసం. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ రైట్ నౌ తను ఉన్న పొజిషన్ కానీ, తను క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్ కానీ, తనకంటూ ఒక సిగ్నేచర్ క్రియేట్ చేసుకుని షీఈస్ నౌ వండర్ఫుల్. ఐ థింక్ ఫ్రమ్ డే వన్ వి ఆల్ నో, మా అందరికీ తెలుసు దట్ షీల్ బికమ్ ఎ బిగ్ స్టార్ అండ్ షీ డిడ్ ఇట్. వావ్, నిజంగానే దీనికి క్లాప్స్ కొట్టాల్సిందే. మీ జర్నీ ఎలా సాగిందో సింపుల్ గా. మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ తెలుగు. వన్ మోర్ ఒకటి ఇంపార్టెంట్ అంటే తెలుగు తన పదాలు ఉచ్చారణ, ఆ పదాలు పలికే పద్ధతి అటు యంగ్స్టర్స్కి పెద్దవాళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా. అంటే తెలుగు చాలా తక్కువ మంది అంత స్పష్టంగా మాట్లాడతారు, అనర్గళంగా మాట్లాడతారు. తను అది చేయగలుగుతుంది. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్ అంట, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గ్రేట్ గ్రేట్. యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలంటే ఒక్కొక్క యాంకర్కి ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అంటే పిల్లలు ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఒకరికి, లేదు అంటే లేడీస్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఇంకొంతమందికి, లేదు అంటే జెంట్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు, యూత్ ఎక్కువగా. కానీ శ్రీముఖి విషయంలో అలా లేదు. అంటే పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఫేవరెట్ యాంకర్ అంటే శ్రీముఖి. శ్రీముఖి వచ్చిందంటే వాళ్ళ మొహంలో నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. సో అందరినీ అలా ఎలా మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు? ఫస్ట్లీ థ్యాంక్స్ ప్రదీప్కి. అండ్ మీరు మనం అదర్స్ గురించి మాట్లాడడం కనుక స్టార్ట్ చేస్తే, దట్ వాజ్ మై ఫస్ట్ షో. కెమెరాస్ కానీ, ఆ స్టేజ్ కానీ, ఓకే ప్రొఫైల్లో కెమెరాస్ ఉంటాయి, ఒక మైక్ ఉంటుంది, ఇది ఉంటుంది. అసలు నాకు బాడీ లాంగ్వేజ్ నిల్చోడానికి సరిగ్గా రాకపోయేది. బట్ యా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఐఎమ్ హియర్ టుడే. సో నేను చేసిన రకరకాల షోస్లో ఒక్కొక్క షో హెస్ హెల్ప్ మీ ఒక్కొక్క సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ కి క్లోజ్ అవ్వడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పటాస్ నాకు మేజర్గా యూత్కి, స్టూడెంట్స్కి కనెక్ట్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అయింది. అండ్ అది కాకుండా నేను చేసిన మ్యూజిక్ షోస్ కానీ, సరిగమప లిటిల్ ఛాంప్స్ కానీ, లేదా డ్రామా జూనియర్స్ చేశాను. అవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్కి నేను దగ్గర అవడం జరిగింది వాటి వల్ల. అండ్ అది కాకుండా బిగ్ బాస్ అనే షోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత నుంచి, బికాజ్ నా పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు జనాలకి తెలిసాయి కాబట్టి, ఆ షో ద్వారా నేను లేడీస్కి ఎస్పెషలీ అంటే అమ్మాయిలకి అండ్ అలాగే మ్యారీడ్ విమెన్ కి కూడా నేను బాగా నచ్చానన్న విషయం నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నా ఫోన్లో కంటిన్యూస్ గా ఇప్పటికీ ఐ గెట్ కాల్స్ ఫ్రమ్ యుఎస్ నుంచి మ్యారీడ్ విమెన్ కానీ, యూకే నుంచి కానీ, లేకపోతే కాలేజ్ అమ్మాయిలు హూ ఆర్ గోయింగ్ త్రూ బ్రేకప్ మేబీ, లేకపోతే వెయిట్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ, దే కీప్ టెక్స్టింగ్ మీ అక్క హౌ యు ఆర్ ఆర్ ఇన్స్పిరేషన్ అది ఇది అని మేబీ. సో నేను కెరియర్ లో నాకు వచ్చిన రకరకాల షోస్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ షోస్ వల్ల నేను ఒక్కొక్క సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ కి క్లోజ్ అవ్వడం జరిగింది. సో యా, దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. మీకు తెలిసే ఉండాలి. రాములమ్మ అంటే శ్రీముఖి, శ్రీముఖి అంటే రాములమ్మ. వై?
ఐ రియలీ డోంట్ నో అదేంటో పటాస్ లో ర్యాండమ్ గా సాంగ్ కి నేను డాన్స్ చేయడం జరిగింది. బట్ నేను అంటే నాకు అది సిగ్నేచర్ అవ్వడం కంటే కూడా ఎక్కువ, జనాలు నన్ను రాములమ్మ అని పిలవడం కంటే కూడా ఎక్కువ, నాకు రీసెంట్ గా వెన్ ఐ మెట్ విజయశాంతి గారు ఆన్ స్టేజ్ వెన్ షీ మెన్షన్డ్ దట్ చిన్న రాములమ్మ అని ఎప్పుడైతే తను పిలిచారో, అమ్మయ్యా ఓకే నౌ ఐ యాక్సెప్ట్ దట్ ట్యాగ్ ఫ్రమ్ ఆడియన్స్, నన్ను రాములమ్మ అని పిలవడం ఓకే ఇప్పుడు జస్టిఫైడ్ అని అనిపించింది. సో ఆవిడ నన్ను పిలవడం, మళ్ళీ ఆఫ్ స్టేజ్ తను నాకు చెప్పడం జరిగింది ఐ లైక్ యువర్ ఎనర్జీ అని చెప్పేసి, ఆవిడ నన్ను చిన్నరాములమ్మ అని పిలవడం వాజ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ అన్నమాట. సో మేబీ ఆ స్టెప్ వల్ల నన్ను అందరూ పిలవడం జరుగుతుంది అంతే. ఓకే, సో ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు ప్రదీప్ ఫేస్ లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ చూసాము. ఎందుకని, ఏం ఆలోచిస్తున్నారు? మేబీ నన్ను గుర్తెచ్చుకున్నాడేమో నేను డాన్స్ చేయడం. ఆ పాట అంటే ఆ ఆడియో ఎక్కడున్నా ఎప్పుడు వినిపించినా మీరు ఇందాక అన్నట్టు తెలుగు ప్రేక్షకులందరికీ ఎలా అయితే శ్రీముఖి గుర్తొస్తుందో నాకు కూడా అలాగే గుర్తొస్తుంది అనమాట. బికాజ్ ఆ స్టెప్ వేయడం, మేము ఎక్కడైనా షోకి వెళ్ళినా ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా అక్కడ ఆ పాట రాగానే ఫస్ట్ ఆడియన్స్ అందరూ ఆ పాట ఎప్పుడైనా పాడినా, అండ్ వందే మాత్రం శ్రీనివాస్ గారు ఎప్పుడు ఆ పాట పాడినా స్టేజ్ మీద ఆడియన్స్ అందరూ దిల్ ఫాలో శ్రీముఖి స్టెప్. ఇట్ ఈస్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అంటే అంత బాగా ఇంప్రెషన్ క్రియేట్ అయింది వాళ్ళకి. సో ఒరిజినల్ స్టెప్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఈవిడ చూపించిన ఈ స్టెప్నే అందరు అదే సిగ్నేచర్ స్టెప్గా ఫీల్ అయ్యారు. సో దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సో అందుకని నాకు అవన్నీ గుర్తొచ్చేవాడు ఒకసారి అందరు కలిసి డ్యాన్స్ చేయడం, దానికి అందరి చేత ఆ స్టెప్ వేయించి. సూపర్ సూపర్ గ్రేట్ యాక్చువల్లీ. ఓకే ప్రదీప్, మీ మూవీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో యాంకర్గా చేశారు, డాన్స్, మీలో ఉన్న అన్ని టాలెంట్స్, అంటే ఇంకా ఏమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయేమో మాకు తెలియదు, మేము ఇప్పటి వరకు అన్ని చూసేసామనే అనుకుంటున్నాం. బట్ మూవీ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అండ్ ఒక ఇంప్రెషన్ ఆల్రెడీ ఆడియన్స్కి పడిపోయి ఉంటుంది, ఆ ఇంప్రెషన్ నుండి బయటికి తీసుకొచ్చి ఒక హీరోగా మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి మీరు తీసుకున్న ఇన్పుట్స్ ఏంటి? అంటే బేసికలీ ఫస్ట్ టైం అంటే ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు ఇదివరకు నేను చేసినవన్నీ సరదాకి ఆఫర్ వచ్చిందని చేయడమే. బట్ దిస్ ఫిలిం యాక్చువల్లీ 30 రోజుల్లో ప్రేమించిన వాజ్ అంటే అదొక మైల్ స్టోన్ లాగా నా కెరియర్లో నాకు చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అది. నాకు మున్నా గారు ఆ కథ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇలాంటి ఒక కథ చేయాలి అంటే నా క్యారెక్టరైజేషన్ అలా ఉంది, అండ్ దేర్ సో మచ్ స్కోప్, చాలా బాగుంది ఇందులో, అండ్ డిఫరెంట్ వేరియేషన్ గెటప్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నప్పుడు నాకు చాలా బాగా ముచ్చటేసింది. అంటే కరెక్టే కదా, ఎందుకు చేయకూడదు, ఒకసారి ట్రై చేయాలి కదా ఒకసారి. అండ్ ఇప్పటివరకు నన్ను యాంకర్గా అంటే ఆల్మోస్ట్ 10 years దాటింది. 10 years నుంచి నన్ను చూస్తున్నారు, డే టు డే ఎవ్రీడే కనిపిస్తూ ఉంటాను నేను డిఫరెంట్ షోస్లో. బట్ ఇన్ని చేస్తున్నప్పుడు నన్ను ఒక డిఫరెంట్ పాత్రలో అంటే హోస్ట్ చేస్తున్నప్పుడు ఐ కెన్ బి మై సెల్ఫ్. నేను నాలాగా మామూలుగా నా కోచ్ చేష్టలు, నేను ఎగరడాలు, గెద్దడాలు, నవ్వడాలు, ఇదితో సరిపోతుంది, అందరిని ఎంటర్టైన్ చేస్తాం. బట్ సినిమా అనేటప్పుడు మున్నగారు రాసుకున్న ఆ క్యారెక్టర్ని నేను ప్లే చేయాలి, మా డైరెక్టర్ రాసుకున్న పాత్రని. సో రోజు టీవీలో చూసే ప్రదీప్కి రేపు 70mm స్క్రీన్ మీద చూసే ప్రదీప్కి డిఫరెన్స్ ఉండాలి అనే జాగ్రత్త మాత్రం కంపల్సరీ తీసుకున్నాను. ఇక్కడ ఉండేటట్టే అక్కడ ఉంటే అక్కడ దాకా రావడం ఎందుకు వాళ్ళు, సో వాళ్ళని అక్కడ దాకా తీసుకొస్తున్నా అంటే ఇంకా కొత్తది ఏదైనా నాలోంచి నటుడిని తన్ని లేపి ముందు తీసుకొచ్చిన మా టీంకి ఫస్ట్ థ్యాంక్స్. అండ్ 30 రోజుల్లో ప్రేమించడం వల్ల విల్ ఆల్వేస్ బీ స్పెషల్. ముఖ్య అండ్ ప్రదీప్తో మాట్లాడడానికి ఒకరు రెడీగా ఉన్నారు, లైన్లో ఉన్నారు, అండ్ వారు డైరెక్ట్గా మీతోనే మాట్లాడతారట. ఓకే, వీళ్ళైతే గెస్ట్ చేయండి. హలో. ఓకే హలో, కొంచెం గట్టిగా మాట్లాడరా సార్? హలో సీను, శ్రీముఖి గారు. హలో, గెటప్ సీను. బ్లూ స్కై ఐ వాంట్ గివ్ యూ బట్ క్లౌడ్. సీను హలో కాదు సీను, ఒక 2 నిమిషాలైనా వాళ్ళు గుర్తుపట్టకుండా ఉంటారేమో అనుకున్నా. మీరు మిమిక్రీ చేసి ఇంకో వాయిస్ తో మాట్లాడి కొంచెం కష్టం అవుద్దేమో. ప్రదీప్ ఏంటి సీను అనేసాడు. యాక్చువల్లీ నేనేం మిమిక్రీ చేయాలి, యాక్చువల్లీ ఏంటంటే మళ్ళీ ఈ క్వారంటైన్ టైంలో
మళ్ళీ ఇబ్బంది పెట్టడం, మళ్ళీ వాళ్ళ ఎందుకని యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా TV9 లైవ్ లో ఉన్న శ్రీముఖి గారికి అండ్ ప్రదీప్ గారికి స్వాగతం. ఎక్కడికి స్వాగతం? అదే స్వాగతం. అభినందనలు నమస్కారం సార్. మా లైవ్ నమస్తే. ఏ కాదు, ఏదో TV9 మీదన్నట్టు మేము వచ్చినట్టు మీరు స్వాగతం What are you పలుకుతారు అరగంట తర్వాత. హలో, ఇక్కడ TV9 బిడ్డ. ముందు phone శ్రీబాబు volume గారు మీ పెంచు. వాయిస్ చాలా గట్టిగా లోగా మాట్లాడు. వినిపిస్తుంది. మీరు కొంచెం గట్టిగా, అంటే ఇంట్లోనే ఉన్నారు, మీ ఆవిడతో భయపడుతున్నారు అన్న విషయం అర్థం అవుతుంది, కానీ గట్టిగా మాట్లాడితే బాగుంటది. శ్రీముఖి గారు, రామలమ్మ గారు. ఆవిడ వాయిస్ వినపడద్దని చెప్పింది వాళ్ళు ఆవిడ. సీను గారు, ఏమండి రామలమ్మ గారు, వినిపిస్తుందా? చెప్పండి బిల్డప్ బాబాయ్. ఫస్ట్ వినిపిస్తుందండి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని టైటిల్ ఎప్పుడు పెట్టారో గానీ ఈ 30 రోజులు నిజంగా అన్ని కుటుంబాలు అందరూ మంచిగా ప్రేమించుకుంటున్నారు. ఫస్ట్ థింగ్. ప్రదీప్ బాబా, మరి మొన్న ఫోన్ చేసినప్పుడు కష్టంగా ఉంది అన్నా. నీ టైటిల్ సార్థకత సంపాదించుకుంది. ఇప్పుడు అందరికి అర్థమైపోయింది 30 రోజులు ప్రేమించడం ఎలాగో. నేను చెప్పక్కర్లా. ఇప్పుడు హ్యాపీగా చిక్కుముడి ఇప్పేసినట్టే హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తారు థియేటర్కి వెళ్ళి. సో ఏడు సంగతులు ఎలా చేస్తున్నారు? క్వారంటైన్ ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు? మీరు ఎలా కాదు, చేస్తున్నారో షేర్ రెగ్యులర్ గా చేస్తారా? నువ్వు వంట ఏం చేస్తూనే చేస్తున్నారు? ఉంటావు కదా. ఏముండవు నేను సీను. ఇప్పుడు లాక్డౌన్ అందరికీ వల్ల వాట్సాప్ రోజు లో నువ్వే షేర్ చేస్తున్నావా? చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనే విషయం అండి. యాక్చువల్లీ నేను వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాలో అన్ని నేను ఇంట్లో ఏం చేస్తాను అన్ని షేర్ చేస్తున్నా. ఇంట్లో మంచిగా ప్రతి పనిలో కూడా హెల్ప్ చేస్తున్నాను అని చెప్పుకోవాల్సి వస్తుంది. లేదు, సీను గురించి ఈ విషయం చెప్పాలండి. అందరూ వీడియోలు ఏమైనా ఊరికినే వీడియో కోసం చేయొచ్చేమో కానీ మా సీను పాపం రోజు చేస్తాడు. సో తను యాడ్ చేయకర్లా. ముక్కు అయితే ఆయన మామూలు బట్టలు ఎత్తుకోవడం, గిన్నెలు తోవడం పాపం సర్వసాధారణం ఆయనకి. ముక్కు. ఏమండి రామరాజు గారు ఉన్నారా? ఉన్నారు, ఆ. మాట్లాడండి. సీను గారు నేనున్నాను, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఈ రోజు ఏం చేశారు స్పెషల్ వంటకం? వినిపిస్తుందా? ఈ రోజు మామిడికాయ పప్పు, గోరుచిక్కుడుకాయ, గోంగూర పచ్చడి చేశాను. మరి గోరు అడ్డం పడుతుందేమో గారు గొంతులో. బా చా బా ఛీ. కలవడానికి ఇంకో గెస్ట్ వచ్చారండి. ఇంకో గెస్ట్ జాయిన్ అవుతున్నారు. మీ ముగ్గురితో కలవడానికి వారితో కూడా మాట్లాడదాం. వాళ్ళని కూడా మన జట్టులో నాకు తెలుసు వాడే. హలో హలో ఎవరు? అండి. హలో రాములయ్య. అది రాములమ్మ, హాయ్, అది ఎవరది? ప్రదీప్ అన్న ఈజీ కనిపెట్టేస్తారండి. చాలా మీరు ఈజీగా అది. కనిపెట్టేస్తున్నారు ప్రదీప్. ప్రదీప్ అన్న మన్మోహన్ సింగ్ గారు చేసినా కనిపెట్టేస్తారు. ఆది బాబు నువ్వా? కాదు, చాలా తక్కువగా వినిపిస్తుంది, అందుకే కనిపెట్టలేకపోయాను. అవును అది ప్రదీప్ కిమ్ వాయిస్ కూడా వీళ్ళు గుర్తుపడుతుంది. కనిపెట్టకూడదని త్వరగా పెట్టినట్టున్నారు ఫోన్. ఆయనకి దేశంలో అందరితో టచ్లు ఉన్నాయండి ప్రదీప్ అన్నకి. అంటే అన్ని దేశాల్లో అందరూ ఆల్మోస్ట్ అందరూ టచ్ లో ఉంటారు ఆయనతో. అందుకని ఎవరు ఏం చేసినా కూడా తెలిసిపోద్ది. అంటే వీళ్ళతో నేను ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడాను కాబట్టి. శ్రీముఖి గారికి ఏంటంటే ఓన్లీ బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎవరైనా చేస్తే తప్ప, అంటే బిగ్ బాస్ వాయిస్ తప్ప ఎవరిది గుర్తుపట్టలేదు. ఆవిడ అలవాటు అయిపోయింది. ఒక 100 రోజులు అందులో ఉండి అది కాదు, అది సర్లే. హైపర్ అది మీరేం చేస్తున్నారు? సమయం 4 Lockdown గంటల time లో? 44 నిమిషాలు. మేమేం చేస్తాం, లాక్డౌన్ టైంలో గడ్డాలు పెంచుకొని ఉన్నామండి. ఓకే, అది కామన్ గా అందరికీ అంటే- ఉన్న సమస్య. ఇప్పుడు ఇంకేదైనా ప్రదీప్ అన్న కొత్తగా సినిమాలు- చేస్తున్నారా? సినిమాలు ప్రదీప్ అన్న సినిమాలు ఆ సాంగ్ లో చూసారా మీరు? చూసాను. నీలి ఆకాశం. చూసాను. ఇప్పుడు మేమందరం పాడొచ్చు ఆ సాంగ్, అంత ఉంది గడ్డం. ఇప్పుడు మీరందరూ అలాగే కనిపిస్తున్నారా? అందరూ అలాగే ఉన్నారు. వావ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోని ఇమిటేట్ చేస్తుంటారు, హీరోని ఫాలో అవుతుంటారు. వాళ్ళ స్టైల్స్ రిలీజ్ అవ్వక ముందే ప్రదీప్ ని ఫాలో అవుతున్నారు అందరూ. లాక్డౌన్ వల్ల అందరూ ప్రదీప్ అన్నని ఫాలో అవుతున్నారు. అంత పెద్ద హీరో ప్రదీప్ అయిపోయాడు. ఇంకా ప్రదీప్ సినిమా రిలీజ్ కనుక్కుంటున్నారేమో. సినిమా రిలీజ్ ఇప్పుడు- అవ్వకుండానే అన్న పెద్ద హీరో అయిపోయాడు. అందరం తలపాగలు కట్టుకుని లుంగి కట్టుకుంటే అందరం ఒకేలా ఉంటాం.
అది అలాగే ఫస్ట్ ప్రదీప్ అన్నకి మేమందరం కంగ్రాట్స్ చెప్పే టైం ఈ టైం వచ్చింది. ఏంటంటే 100 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఆ నీలి నీలి ఆకాశం 100 మిలియన్ దాటి వెళ్ళిపోయింది. దానికి ఒకసారి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. టీవీ నైన్ సూపర్. అండ్ శ్రీను కూడా లైన్ లోనే ఉన్నట్టున్నారు, రైట్? నేను లైన్ శ్రీను ఈ గ్యాప్ లో ఏమైనా పని చేస్తున్నారా ఇంట్లో? నేను ఇంట్లో ఉన్నాను, లైన్ లో లేనండి. టేబుల్ తుడుస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఇంకేదో పని చేసుకుని వచ్చినట్టున్నారు. శ్రీను సైలెంట్ అయ్యారే? ఏం లేదు, సైలెంట్ గా చెప్పాను ఒకటి వేసాను. అలాగే అక్కడ ఉన్న ప్రదీప్ అన్న శ్రీముఖి గారు ఇద్దరు జబర్దస్త్ లో నా స్కిట్ లో చేశారు. ఇద్దరు చాలా బాగా మంచి స్కిట్. ఇద్దరు వాళ్ళతో ఇద్దరితో చేయగలిగాను నేను కూడా. తల్లేరా అది పేమెంట్ ఏం అడగర్లే, ఊరికే ఫ్రీగా చేశారు. ఓకేనా? అయి కాదు, అసలు పిలిచిన వెంటనే నువ్వు చెప్పకుండా వెంటనే రేపు ఇలా చెయ్యాలి అనగా వెంటనే ఒప్పేసుకున్నందుకు వాళ్ళకి చెప్పాలి కదా అన్నా, థ్యాంక్ యూ చెప్పాలి కదా. సేమ్ ఆడే ఫంక్షన్ మాట్లాడుతున్నారు. ఎనీ టైం డార్లింగ్, ఎనీ టైం. కాదు అది ఊర్లో ఉన్నావు, ఇక్కడ ఉన్నావు? నేను ఊర్లో ఉన్నానన్నా. కాదు, ఆ ప్రదీప్ శ్రీముఖి బా అదృష్టవంతుడి. ప్రదీప్ చెప్పండి. నేను ఒకటి చెప్పాలి. ఏంటంటే రీసెంట్ గా చాలా మంది ఫోన్ చేస్తున్నా, ఫోన్ చేసి ఎరా ఆ ఏరియాలో ఉందంట కదా, ఈ ఏరియాలో ఉందంట కదా, ఎలా ఉన్నవారంటే ఏహే లేదన్నా అక్కడి నుంచి మన 45 కిలోమీటర్లు చిన్నమాయలాగా గ్రామం మంది విలేజ్ అని అంటున్నారు. అందరవి రియల్ ఊర్లు తెలుస్తున్నాయి ఇప్పుడు. ఇంతకు ముందు అంతా పక్క పక్కన మెయిన్ సిటీలు చెప్పేసేవారు. అంటే కరోనా వచ్చిందని అది ఆ ఏరియా పర్టికులర్ ఏరియాలో తెలుస్తున్నాయి కదా, ఇలా ఒంగోలులో ఎన్ని కేసులని, విజయవాడలో ఎన్ని కేసులని ఇలా తెలుస్తున్నాయి కదా. ఎవరికైనా ఫోన్ చేసి ఎరా ఎక్కడ ఉన్నావు, విజయవాడలో ఉన్నావంటే అలా విజయవాడ చెప్పకుండా వాడు ఒరిజినల్ ఊరు చెప్పేస్తున్నాడు. మాది ఇక్కడ లేదన్నా, మా విజయవాడ కాదు, విజయవాడ నుంచి 25 కిలోమీటర్లు, అక్కడి నుంచి 10. అందరూ ఒరిజినల్ ఊర్లు తెలుస్తున్నాయి ఇప్పుడు. నా దగ్గర ఏం లేదు. సో ఆది అండ్ సీను మీరు కూడా స్టేజ్ మిస్ అవుతున్నారుగా బాగా? ఇంట్లోనే స్కిట్స్ వేస్తున్నారా అలవాట్లో పొరపాటుగా? ఇంట్లో రెడీ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. రెడీ చేస్తున్నారా? రెడీ చేస్తున్నాము. ఇంట్లో పని చేస్తే వాళ్ళు తిరిగి పంచిస్తారు. అవి ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు కానీ చెప్పకూడదంట. ఓకే, అంటే మా కోసం ఎక్స్క్లూజివ్ గా ఏమైనా చెప్పండి. ఎక్స్క్లూజివ్ చెప్పాలంటే మళ్ళీ స్కిట్లు వస్తాయండి మరి. మేము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నా కూడా మళ్ళీ వద్దులేండి, మీకు ఎట్లాగో నవ్వురాదులే. అంతేనా? శ్రీముఖి అంత కాన్ఫిడెంట్ గా చెప్తే ఇంకెందుకు ధైర్యం చేస్తాం మేము. ఇది కూడా స్కిట్ అండి, ఇప్పుడు వీళ్ళిద్దరు వేస్తుంది స్కిట్ ఇది. అది ముందు చెప్పాలి కదా. ఇది టీవీ నైన్ స్కిట్. అది ముందు చెప్తే మేము ప్రిపేర్ అవుతాం కదా ఓకే అని. పక్కన వేసుకుంటాం కదా స్కిట్ బై ఆది అండ్ సీను అని. అంటే ఏంటి ఇప్పుడు మేమిద్దరం యాంకరింగ్, వాళ్ళిద్దరు స్కిట్ వేస్తున్నారా? నేను ప్రేక్షకురాల్ని, చూస్తా. స్కిట్ వేస్తున్నారు, ఇంకా ఆర్ఆర్ ఒకటే తక్కువ. ఓకే, ఇప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వాలి మీరే. మార్క్స్ వేయండి శ్రీముఖి అండ్ ప్రదీప్. వాళ్ళ స్కిట్ కి ఎన్ని మార్క్స్ వేస్తారు? ఆదికి ఒక 10, ఆయన రైటింగ్ మిస్ అవుతున్నాం కాబట్టి కలిసి చేస్తాం. ఓకే, ప్రదీప్ మీరెన్ని మార్క్స్ వేస్తారు? ఆదికి 10 మార్క్స్ వేసింది శ్రీముఖి. నేను జడ్జ్ కాదు, గెస్ట్ అపీరెన్స్. లాయరా? ఓకే, జడ్జి కాదు లాయరా? ఒరే సీను, ఫస్ట్ ఆ సీను కట్ చేయండి, ఫస్ట్ ఆ సీను కట్ చేయండి. హలో, నువ్వు ఎవరి టీవీ లైవ్ కి వచ్చావు, నువ్వు ఎవరిని కట్ చేయమంటున్నావు, నీకు అర్థం అవుతున్నప్పుడు ప్లీజ్ అండి, ప్లీజ్ గెటప్ సీను కాల్ని దయచేసి కట్ చేయండి. హలో, నువ్వు ఎవరి సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ శ్రీముఖి. నువ్వు ఎవరిని కట్ చేయమన్నా నీకు అర్థం అవుతుందా అంటున్నా. ఓకే, ఆది అండ్ శ్రీను ఏదైనా బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారా మాకు? ఏనండి? ఆది అండ్ శ్రీను ఏదైనా బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారా మాకు? యా, బ్రేకింగ్ న్యూస్. ఎస్, హలో చెప్పండి. ఇంట్లో పనులు చేయలేక రేపో మాపో పారిపోబోతున్న గెటప్ శ్రీను.
అంత పనులు చేస్తున్నావు నువ్వు. భయ్యా ఏంటి ఒరిజినల్ వచ్చింది? అరే ఒక్కసారి ఇంట్లో వాళ్ళు సెలవు తీసుకుంటే ఆ పనులు చేసి చూడరా ఎలా ఉంటుందో. అయినా మీరు ముగ్గురు మీతో మాట్లాడి వేస్ట్. కష్టాల గురించి దీని గురించి మాట్లాడి. అందుకే ఫస్ట్ పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచించాలి ఇవన్నీ. ఆలోచించాను రా, ఎంతవరకు ఖర్చు ఏంటి అని ఆలోచించాను. ఓకే మన ఖర్చులోనే అవుతుంది అనుకున్నాను, ఓకే చేసుకున్నా. కాదండి ఫస్ట్ అక్కడ ఉన్న ప్రదీప్ ని సరే నీ సంతాప సభ తర్వాత పెట్టుకుందాంలే గాని బయలుదేరుతావా ప్లీజ్? హలో సరే వాళ్ళిద్దరితో మాట్లాడండి. వాళ్ళిద్దరు పీసీఆర్ వాళ్ళు ఎవరు అవైలబుల్ లేరా? మేము ఇక్కడ లైవ్ లో ఇంట్లో నుంచి ఉంటున్నామన్నా. ఆయన కాల్ కట్ చేయరాదా మీకు? హలో శ్రీముఖి కాల్ కట్ చేయండి దయచేసి. అక్కడ కూర్చున్న అమ్మ ఫోన్ లోనే ఇంత గోలగోలగా ఉంది. డైరెక్ట్ గా వీళ్ళందరూ ఒక చోటు చేరితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అర్థమవుతుంది. చోట చేరితే క్వారంటైన్ అండి. ఓకే అండి, సిన్సియర్ రిక్వెస్ట్ కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని కట్ చేసేస్తున్నాను, మీ లైన్స్ కట్ చేసేస్తున్నానండి. మీరు హాయిగా టీవీలో చూసుకోండి. థ్యాంక్స్ అండి జాయిన్ అయినందుకు శ్రీను అండ్ ఆది. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ ఏంటి ఏడుస్తున్నారు? ప్రదీప్ ఏడుస్తున్నారు వాళ్ళ లైన్స్ కట్ చేసి. ఒకటి సీనుకి ఒకటి ఆదికి. ఓకే సూపర్. జనరల్ ఇలాగే ఉంటుందా? మీరు బయట కలిసినా కూడా ఇంతే ఫన్ ఉంటుందా? ఇది చాలా తక్కువ అండి, ఇది చాలా లిమిటెడ్, ఇది డిస్కౌంట్. ఇది మామూలుగా అంటే నేనైతే ఇంకా యా అండ్ ప్రదీప్ కి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. నా చేతులు ఖాళీగా ఉండే ఎవరినో ఒకరిని కొడుతూనే ఉంటాను నేను, అంటే ఫుడ్ పంచులు వేసినప్పుడు. న్యూస్ ఛానల్ మీరు క్రికెట్ లో బ్యాట్స్మెన్ మొత్తం సెట్ వేసుకొస్తారు చూసారా, హెల్మెట్ గార్డ్స్ అవన్నీ. దాన్ని శ్రీముఖి దగ్గరికి వెళ్తున్నప్పుడు అందరూ అలాగే ఉంటారు, అదే పొజిషన్ లో ఉంటారు. సూపర్. అయితే ఈ టైంలో శ్రీముఖిని ఇంకోలా కూడా వాడచ్చండి. ఇప్పుడు లాక్డౌన్ టైంలో అనవసరమైన రీజన్స్కి బయటికి వస్తున్నారు కదా, ఆశీర్వాద్ ఆట కోసము, ఇంకేదేనికోసము శ్రీముఖి నిల్చోబెట్టి వడియాలు ఎండబెట్టుకోవడం కోసం, పిల్లలు పాలకూర అడిగిందని. సో పోలీసులు చేస్తున్న పనిని 10 మంది పోలీసులు చేసే పని శ్రీముఖి ఒక్కళ్ళే చేసేస్తారేమో. అవును, నా చేతులు కూడా బాగా దురదగా ఉన్నాయి. చాలా రోజులు అయినట్టుంది కొట్టి. చాలా గ్యాప్ వచ్చింది. ఓకే ప్రదీప్, మీరు ఎన్ని దెబ్బలు తిన్నారు శ్రీముఖి దగ్గర? యాక్చువల్లీ పాపం పోలీసు వాళ్ళు పాపం మెల్లగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అర్థమయ్యేలా చెప్తున్నారు, అన్ని మాస్తో సహా చెప్తున్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బతిమాలుతున్నారు. శ్రీముఖికి అంత ఓపిక ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగానే వింటారు. ఓకే, ముందే పరిగెడతారేమో. ఓకే ప్రదీప్, మీరు ఎన్ని దెబ్బలు తిన్నారు శ్రీముఖి దగ్గర? యాక్చువల్లీ నేను చెప్తాను, ప్రదీప్ కంపారిటివ్లీ చాలా తక్కువే. కానీ రీసెంట్ గా నేను ఒక షో చూసాను అనమాట మా ఇద్దరిది, ఎక్కడో సోషల్ మీడియాలో మళ్ళీ సర్క్యులేట్ అవుతుంటే అందులో నేను కొట్టడం చూసి నాకే పాపం అనిపించింది. ప్రదీప్, సభాముఖంగా సారీ చెప్పుకుందాం అని అనుకుంటాను. సారీ. యాక్సెప్ట్ చేశారా ప్రదీప్? అయ్యయ్యో అలాంటిది ఏం లేదు. అయ్యో అస్సలు చిచి అలాంటిది ఏం లేదు. ఇట్స్ అంటే ఆ ఎక్సైట్మెంట్ వేరు, అంటే ఒక్కొక్కరు ఒక రియాక్షన్ ఉంటుంది కదా. నేను ఒకలా నవ్వుతాను, నాకు ఎక్కువ ఆనందం వచ్చింది, ఆవిడ అలా చేతులు అలా వేస్తుంది. బట్ నాకు ఎక్కడ తక్కువ ఎందుకయిందంటే, నేను జోకేసే ముందే జాగ్రత్తగా ఉంటా, దూరంగా నుంచి నేస్తా పంచు. ఆవిడ అక్కడక్కడికి నవ్వి రౌండ్ తిరిగి ఆగిపోద్ది, దగ్గరగా ఉండకూడదు. ఓకే, దట్ ఈస్ హర్ హార్ట్ఫుల్ హ్యాపీనెస్ అనమాట. అది సూపర్, టూ ఎక్స్ప్రెసివ్, ఇట్లా బయటికి తీసుకొస్తుంది తన హ్యాపీనెస్ ని. యా ఎగ్జాక్ట్లీ, ఏముందో అదే బయటికి వస్తుంది. ఓకే, అదుర్స్ లాగా సరికొత్త షో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా మీరు ఇద్దరు ఇన్ ఫ్యూచర్? అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా శ్రీముఖి? అంటే మేమిద్దరం ప్లాన్ చేయడం ఏంటి అంటే, చేయబోతున్న డైరెక్టర్స్ లేదా ప్రొడ్యూసర్స్ లేకపోతే ప్రొడక్షన్ హౌసెస్ ఛానల్స్ ఏదైనా ప్లాన్ చేస్తే చేయడానికి మేము రెడీ.
కానీ ప్రదీప్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి నేను ఆ ప్రొడ్యూస్ చేసే స్థాయికి వచ్చినప్పుడు మేబీ మాకిద్దరికి అలాంటి ఆలోచన ఉంటే ఐఎమ్ రెడీ టు డూ. మీరు ఇంకా ప్రదీప్ని అడగండి. ప్రదీప్ అప్పుడు దొరుకుతారంటారా? మూవీస్ తో ఫుల్ బిజీ అయిపోతారంటారా? అలా ఏం లేదండి Movies అసలు. కాదు, పెళ్లి చేసుకోవాలి అని నేను అభిప్రాయపడుతున్నాను. మేమంతా చాలా లక్కీ. ఓకే, సో ఫైనల్లీ పెళ్లి గురించి చెప్పండి అయితే. ఈ కరోనా టైంలో పెళ్లి కాదు, ఆ కరోనా పోయిన తర్వాతే ఎవరెవరు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారో చెప్పండి. ఇందాక టాపిక్ మాట్లాడుకుంటాం, ఒక నిమిషం ఆగండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటాం మనం. ఇందాక నేను ఏమన్నా అంటే మేము ఇప్పటివరకు చాలా లక్కీ. మాకు ఛానల్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మంచి మంచి షోస్ ఇచ్చారు మాకు. అండ్ అవన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం వాళ్ళు. అంత బాగా టెలికాస్ట్ చేశారు, ప్రమోట్ చేశారు మమ్మల్ని. మమ్మల్ని గ్రో అంటే మేము పెరగడానికి, ప్రొఫెషనల్లీ ఈ స్థాయికి రావడానికి మెయిన్ బ్యాక్ బోన్స్గా నుంచున్నారు వాళ్ళు. అండ్ ఆడియన్స్ ముందు మమ్మల్ని తీసుకొచ్చారు. అండ్ ఆడియన్స్ ఇచ్చిన సపోర్ట్తో ఇలా వచ్చాము. అండ్ కాంబినేషన్లో వర్క్ చేస్తూ వచ్చాము. అండ్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏదైనా కాన్సెప్ట్ ఇద్దరికి మ్యాచ్ అయ్యేలాగా కాంబినేషన్లో ప్లాన్ చేస్తే వీఆర్ ఆల్వేస్ రెడీ. ఎందుకంటే మేము ఇప్పటివరకు దేనికి నో చెప్పలేదు, ఎలాంటి కాన్సెప్ట్ ఎలాంటి షో అయినా. సో డెఫినెట్గా చేస్తాము. అండ్ నా ప్రొడక్షన్లో తప్పకుండా ఆవిడ చేయాలి. తప్పకుండా త్వరలో విల్ ప్లాన్ సంథింగ్. అండ్ ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యాక కూడా నాకు అవకాశం కనిపిస్తే నేను కూడా ఎలా వచ్చుదు, నో ప్రాబ్లం. సూపర్, చాలా బాగా చెప్పారు. సో ఫైనలీ పెళ్లి గురించి ఎప్పుడు కరోనా పోయిన తర్వాత చేసుకునే ఆలోచనలో ఉన్నారా ఏంటి? శ్రీముఖి హలో హలో నేను చేసుకోవద్దు అనుకుంటున్నానండి. సీరియస్లీ? సూపర్. అంటే బాగుంది కదా, లైఫ్ బాగుంది, బతికిపెట్టేవాడు. ఇప్పుడు ఎందుకు అని అనిపిస్తుంది అది. ఓకే, శ్రీముఖి ఆన్సర్ చెప్పేసింది. మీరు మీరు చెప్పండి పెళ్లి గురించి. ఏమిటో మీ వాయిస్ వినపట్లేదండి. వినపడదండి తెలుసు, కానీ మీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం బాగా కనిపిస్తున్నాయండి. దాన్ని బట్టి మేము ఏం బ్రేకింగ్ న్యూస్ రాసుకోవాలో అది రాసేసుకుంటామండి. వీడియో మామూలుగానే రాసిపోద్ది, అసలు ఏమి రాసిపోద్ది మీరు. అది నా డైలాగ్ నాకు రాసుకోండి రాని అని రాసేస్తారు. బట్ సి వి కాంట్ ప్లాన్ ఎనీథింగ్, వి నెవర్ నో. అయ్యేది ఉంటే జరిగేది ఉంటే మంచి కార్యం జరుగుతుంది టైం వచ్చినప్పుడు. సో వి నెవర్ నో, వి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్. నేనేం ప్లాన్ చేయలేదు. సో ఏమో చూడాలి ఇంట్లో వాళ్ళు ఏమంటారో, ఏం చెప్తారో. కరెక్ట్ టైం వచ్చిన కళ్యాణం వచ్చినాకొచ్చిన ఆగదంటారు కదా. ఓకే, బాధ ఆవిడ అన్నట్టు ఇందాక మంచి ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాం, ఇలాగే హ్యాపీగా ఉంటాను నేను. ఎవరికో రాశి ఫలాలు సరిగ్గా రాసి పెట్టి వాళ్ళు వస్తారు కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సూపర్ అండి, నిజంగా 1 అవర్ ఎలా గడిచిపోయిందో తెలియదు. హ్యాపీగా ఉన్నాం. 1 అవర్ ఎలా గడిచిపోయిందో తెలియదు. శ్రీముఖి అండ్ ప్రదీప్తో 1 అవర్ అయిపోయిందట. క్లైమాక్స్కి వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంతసేపు మాట్లాడి ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడారు శ్రీముఖి, అది అర్థమైపోతుంది. సీను అండ్ ఆది కాల్స్ కట్ చేయడానికి కూడా కారణం అదే, ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది మాకు అర్థమైంది. బట్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. ఈ లాక్డౌన్ టైంలో ఇంకా ఏమైనా హిడెన్ టాలెంట్స్ ఉంటే మాకు చూపిస్తూ ఉండండి. అండ్ స్టే సేఫ్, ప్రికాషన్స్ తీసుకొని అందరికీ కూడా చెప్తూ ఉండండి. అంటే మీరు చెప్తే వింటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గైడ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.